ప్రేమించిన వాడు హంతకుడని, పిల్లల్ని నన్ను ఇబ్బంది పెడుతూ అక్రమ సంబంధాలకు అలవాటు పడ్డాడని అంటోంది నందిని. అసలు తనకొచ్చినటువంటి కష్టమేంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. అయితే పెళ్ళై 8 ఇయర్స్ అవుతుంది. ఓకే. 8 ఇయర్స్ నుంచి మాకు అసలు చూడడు, మాకు చక్కగా తిండి పెట్టాడు, మాకు అసలు పిల్లలు అనేది చూడడు, ఏం పట్టించుకోడు. 5 రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు మమ్మల్ని. ఏమైనా తాగడం. ఇది స్టార్టింగ్ నుంచి అలాగే ఉందా? స్టార్టింగ్ నుంచే మేడం. అయితే ఇంకా కొట్టడము. ఒక బాబు, చిన్న బాబు కడుపులో 7 నెలలు ఉన్నప్పుడు బిల్డింగ్ పై నుంచి లేపిండు ఎత్తేస్తాను. గొడవలు అయినాయి, వాళ్ళ అమ్మ నన్ను కొట్టింది, అయింది, అంతా అయిపోయింది. వాళ్ళ అమ్మ మిమ్మల్ని కొట్టిందా? తర్వాత ఇంకా నేను వదిలేసిన. తను నిన్ను కొట్టడం ఎందుకు? వాళ్ళ అబ్బాయిని కొట్టుకోవచ్చుగా. వాళ్ళ అబ్బాయి పచ్చి తాగుబోతు మేడం. పచ్చి ఏంటి, తాగుబోతు. మిమ్మల్ని లవ్ చేసేటప్పుడు కూడా తాగుబోతా? తాగుబోతే అప్పటికి తాగుబోతే. కానీ పెళ్ళైనాక మారుతా, మంచిగా చూసుకుంటా అనుకున్నా. మరి అలాంటి అబ్బాయిని ఎలా లవ్ చేసావమ్మా నువ్వు? అయితే ఆ తర్వాత తను మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోయాడు. అవును మేడం. ఎంతకాలం ప్రేమ అమ్మ మీది? ఒక 3 ఇయర్స్ సార్. 3 ఇయర్స్ ప్రేమలో వాళ్ళ అమ్మ కొట్టింది, హత్యయత్నం ఏదో చేశాడు, జైలుకి వెళ్ళాడు. అయినా కానీ ఏం కనిపించింది అంత గొప్ప అతన్ని ప్రేమించుకోవాలని? నా ఎంబడి నా పచ్చబొట్టు పొడిపించుకోవడం, నా ఎంబడి నా గురించి మంచి చూసుకోవడం అని నేను ఆయన నమ్మి. నీకు కనిపించిన గొప్ప ఏంటంటే పచ్చబొట్టు. ఒకరోజు నేను మా ఇంటికి రావట్లేదని నేను మా అక్క వాళ్ళ ఇంటికి దేవరకొండ వెళ్ళినా మేడం. కీర్తి అనే ఒక అమ్మాయి ఉంది. అతనికి పెళ్లి ఆగ ముందు నుంచే పరిచయం అంట, నాకు తెలియదు ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడుకున్నారు, మా యారాల వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడుకున్నారు, మా రూమ్ లోకి వచ్చి పడుకున్నారు. పడుకోవడం అంటే తీసుకురావడం, నైట్ పూట ఇంటికి తీసుకురా. అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. అవన్నీ నీకెలా తెలుసు? అన్ని నేను దేవరకొండ నుంచి రాగానే మా పెద్ద యారాలు నాకు చెప్పింది. ఒక అమ్మాయిని తీసుకొచ్చి పడుకున్నాడు, మేము డోర్ తీసామని చెప్పిందా? నేను వద్దు, ఆమెకు తెలిస్తే బాగుండదు, వెళ్ళిపోండి అంటే ఒక్క నైట్ వద్దు, ఒక్క నైట్ వద్దు. పెళ్ళి అయ్యింది, భార్య ఉంది అని వాళ్ళు చెప్పిరంట మేడం. చెప్తే ఒక అమ్మాయిని తీసుకుని వస్తే రానిస్తారా అమ్మా ఎవరింట్లోకి? వాళ్ళు రానిచ్చినారంట, వాళ్ళ ఇంట్లో వండుకున్నారంట. మీ ఇంట్లో అంటే నువ్వు ఉండవు కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు, డోర్ వేసుకున్నాడు, ఓకే. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో అట్లా కుదరదు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోకి వాళ్ళ అమ్మ కళ్ళు తాగుతుంది మేడం. వాళ్ళ అమ్మ కళ్ళు తాగుతుంది, కళ్ళు తాగిపిస్తే ఏదైనా సరే అంటది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. ఒప్పుకున్నారు, నాకు చెప్పినారు. వాళ్ళ అమ్మ అడిగితే నేను ఉన్నాక నువ్వు ఎట్లా తీసుకొస్తావు అంటే, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో, అదే కావాలని అన్నారు మేడం. నన్ను కొట్టినారు. నేను కూడా అమ్మాయిని కొట్టిన, ఇక్కడ కొడితే అమ్మాయి తల వలిగింది రాయితో. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. హైత్ నగర్ నుంచి నందిని గారు ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి నందిని గారు. నమస్తే మేడం. చెప్పండి మేడం. మాది లవ్ మ్యారేజ్. అయితే పెళ్ళై 8 ఇయర్స్ అవుతుంది. ఓకే. 8 ఇయర్స్ నుంచి మాకు అసలు చూడడు, మాకు చక్కగా తిండి పెట్టాడు, మాకు అసలు పిల్లలు అనేది చూడడు, ఏం పట్టించుకోడు. 5 రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు మమ్మల్ని. 5 రోజులు, వారం రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు. ఏమైనా తాగడం. ఇది స్టార్టింగ్ నుంచి అలాగే ఉందా? స్టార్టింగ్ నుంచే మేడం. ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ కానీ పెద్దలు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు, అయిపోయింది. వాళ్ళ అమ్మ అటువైపు ఇటువైపు కూడా నాకు ఇవ్వలేరు మేడం. అమ్మ నాన్న ఇవ్వలేరు. అయితే ఒప్పుకున్నారు, చేసినారు, అంత అయిపోయింది. అయితే ఇంకా కొట్టడము. బాబు, చిన్న బాబు కడుపులో 7 నెలలు ఉన్నప్పుడు బిల్డింగ్ పై నుంచి లేపిండు ఎత్తేస్తాను. ఇదేంటి, మీరు మీ అత్తమ్మ వాళ్ళతోనే ఉంటారా లేదంటే సపరేట్ గా ఉంటారా? సపరేట్. 2 నెలలేమో అత్తమ్మ వాళ్ళతో ఉన్నాం పెళ్ళైనప్పుడు. 2 నెలల తర్వాత సపరేట్ అయిపోయినాం. ఇదేంటి, మీరు వర్కింగా లేకపోతే? ఇప్పుడు సంవత్సరం నుంచి నేను ఇళ్లలో వర్క్ చేస్తున్నారు. ఇంకా మాకు పట్టించుకోవడం కానీ, మాకు తిండి పెట్టడం కానీ, మా గురించి చూడడం కానీ ఏది లేదు మేడం. ఓకే, దానికంటే ముందు ఇది మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా, మీ పరిచయం ఎక్కడి నుంచి, ఎలా లవ్ అయింది? ఎందుకంటే మీకు పేరెంట్స్ ఎవరు లేరని చెప్పేసి అంటున్నారు కదా మీరు. నేను ఎల్బీనగర్లో సేల్స్ గర్ల్స్ పనిచేసాను బట్టల షాప్లో. అతను ఆటో నడిపేటోడు. అట్లా పరిచయం అయింది. ఒక 2 ఇయర్స్ లవ్ చేసుకున్నాం, మ్యారేజ్ చేసుకున్నాం ఎవరికి తెలియకుండా యాదగిరిగుట్టలో వెళ్ళి. ఓకే, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారా మీరు? అవును. ఆ తర్వాత పెళ్లి తర్వాత చెప్పిండు, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిండు, చెప్పిండు. ఇంట్లో 2 నెలలు ఉన్నాం, తర్వాత సపరేట్ అయిపోయినాం. ఎందుకమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు కదా.
నీకు ఎట్లాగో ఎవరు లేరు, అలా పెళ్లి చేసుకుంటే అత్త మామలు అంటే నన్ను లవ్ చేస్తున్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు మేడం, నన్ను లవ్ చేస్తున్నాడు అనేసి తెలుసు వాళ్ళకి. గొడవలు అయినాయి, వాళ్ళ అమ్మ నన్ను కొట్టింది, అయింది, అంతా అయిపోయింది. వాళ్ళ అమ్మ మిమ్మల్ని కొట్టింది? మా బాబాయ్ కూడా తిరుగుతున్నావు అది ఇది అనేసి. అబ్బాయిని కొట్టిందా నిన్ను కొట్టింది? నన్ను కొట్టింది. నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, నీ దగ్గరకు వచ్చి నా కొట్టిందా మీ దగ్గరకు అత్త? వచ్చి కొట్టింది. ఎక్కడ నువ్వు హాస్టల్లో ఉండేదానవా, ఎక్కడ ఉండేది? మా ఫ్రెండ్స్ ఉండేది మేడం, బ్యాచిలర్స్ ఉండేది ముగ్గురు. రూమ్ తీసుకుని రెంట్కి ఉండేవాళ్ళ? అక్కడికి వచ్చి కొట్టింది. అయితే ఇంకా అప్పటి నుంచి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఆయన వచ్చి ఎందుకు కొట్టిందమ్మా? మా అబ్బాయి వెనకాల ఎందుకు తిరుగుతున్నావనే? మా పెళ్లి అబ్బాయి- చేసుకోవద్దు, మా అబ్బాయిని వదిలేయమనే? మరి అప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఇచ్చావా? పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్ళింది, వాళ్ళు వదిలేసిర్రు. ఆవిడే తీసుకెళ్ళిందా పోలీస్ స్టేషన్ కి? వాళ్ళు వదిలేశారు. అయిపోయిన తర్వాత ఇంకా నేను వదిలేసిన. తను నిన్ను కొట్టడం ఎందుకు? వాళ్ళ అబ్బాయిని కొట్టుకోవచ్చుగా. వాళ్ళ అబ్బాయి పచ్చి తాగుబోతు మేడం, పచ్చి ఏంటి తాగుబోతు. మిమ్మల్ని లవ్ చేసేటప్పుడు కూడా తాగుబోతా? తాగుబోతే అప్పటికి తాగుబోతే, కానీ పెళ్ళైనాక మారుతా, మంచి చూసుకుంటా అనుకున్నా. మరి అలాంటి అబ్బాయిని ఎలా లవ్ చేసావమ్మా మీ నువ్వు? అత్త నిన్ను కొట్టడం కాదు, నిన్ను ఉద్ధరించబోయింది. నువ్వే ఆ గొయ్యి ఎత్తుక్కొని వెళ్ళి దూకావు. అయితే ఆ తర్వాత తను మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోయాడు. అవును మేడం, మర్డర్ చేసి జైలుకి వెళ్ళిండు. ఇది పెళ్లికి ముందేనా పెళ్లి పెళ్ళికి తర్వాత? ముందే. ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? నాకు అర్థం కాల. తాగుబోతు, మర్డరు, క్రిమినల్ కేసు, అత్త నిన్ను కొట్టింది, ఇన్ని రకాల నీకు బంపర్ ఆఫర్లు వచ్చినా కూడా ఇక్కడ బ్రెయిన్ అనేది ఉంటదిగా డెసిషన్ తీసుకోవడానికి. అది దొబ్బిందా నీకు? అందుకే ఇక్కడికి వచ్చిన మేడం. ఏది 8 ఏళ్ల తర్వాత అసలు డెసిషన్ తీసుకోవడానికి నీకు ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇంత వేస్ట్ ఫెలో నన్ను చేసుకోకే తల్లి అని. పోనీ అలా నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం రాదన్నట్టు కూడా కాదు, చక్క వర్కింగ్ నువ్వు. అన్ని తెలిసి ఎందుకు అలాగా? అంటే నాతో ఉన్న రూమ్మేట్స్ అందరు పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయారు మేడం. ఆరేళ్ళు చేసుకున్నారు, నేను హడావిడిగా ఎవడో గొట్టంగానే చేసుకోవాలా? ఎంతకాలం ప్రేమ అమ్మ మీది? ఒక 3 years సార్. 3 years ప్రేమలో వాళ్ళ అమ్మ కొట్టింది, హత్యయత్నం ఏదో చేశాడు, జైలుకి వెళ్ళాడు. హత్యయత్నం మర్డర్ కేసులో సార్, వేరే వాళ్ళ మర్డర్ కేసులో ఈయన వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. అయినా కానీ ఏం కనిపించింది అంత గొప్ప అతన్ని ప్రేమించుకోవాలని? నువ్వు నా ఎంబడి నా పచ్చబొట్టు పొడిపించుకోవడం, నా ఎంబడి నా గురించి మంచి చూసుకోవడం అని నేను ఆయన నమ్మి. నీకు కనిపించిన గొప్ప ఏంటంటే పచ్చబొట్టు. పచ్చబొట్టు అని కాదు మేడం, నా గురించి బాగా చూసుకునేటోడు. అప్పట్లో ఏం చూసుకునేవాడు? నీకు బట్టలు కొనడం కానీ, గిఫ్ట్లు కొనడం? అవేమి కొనిచ్చేవాడు కాదు. ఏం చూసుకోవడం అంటే ఇలా చూస్తుండేవాడా? నేనే డబ్బులు ఇచ్చేదాన్ని రిటర్న్. ఎదురు ఇంకా నువ్వు జైలుకి వెళ్ళా, సంతోషించు అతనితో పాటు. అయితే జైలుకి వెళ్ళి రాగానే ఒక 2 months కేమో నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. నువ్వెందుకు చేసుకున్నావు మర్డరర్ని? ఏమో మేడం, అప్పట్లో ఇక లవ్ చేసుకున్నాం అనేసి నమ్మి చేసుకున్నాను. కాదమ్మా, కేసు తేలిపోయిందా? బెయిల్ మీద వచ్చాడా? బెయిల్ మీద వచ్చిండు, సంవత్సరం తర్వాత బెయిల్ మీద వచ్చిండు. అయ్యి అంత త్వరగా తేలవు. మరి నీకు భయం లేదమ్మా? బెయిల్ మీద వచ్చిన మనిషి మళ్ళీ వెనక్కి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనే భయం లేదా నీకు? అవేం భయం ఏం లేకుండే మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఉన్నారు భయం కదా. కాదు, దాన్ని తెగింపడు. అసలు వాళ్ళ అమ్మ మీకు ఇష్టం, మీకు సపోర్ట్ చేయట్లేదు కదా. మా అబ్బాయి తాగిపోతూ, మా అబ్బాయి మర్డరరు, మా అబ్బాయి అసలు ఇర్రెస్పాన్సిబుల్, నువ్వెందుకు తల్లి ఆయన ఇంకా ఇది చేస్తావు, వదిలేసే, నీ జీవితం మళ్ళీ ఏదైనా అయితే మేము రెస్పాన్సిబుల్ కదా అని వాళ్ళు ఆల్రెడీ నీకు ఎక్కడికక్కడ హింట్ ఇస్తున్నారు. అయినా నువ్వు అబ్బో సతీ సావిత్రి టైపులో ఆయన ఉద్ధరిద్దాం అనుకున్నావా? 2 పిల్లల్ని కనేసావు పైగా. పెళ్ళైనప్పటి నుంచే బాగా చూసుకున్నప్పుడు మరి రెండో పిల్లోడు? పెళ్ళైనప్పటి నుంచి కదా, ముందు నుంచి బాగా చూసుకోవట్లే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.